యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 45 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 6 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పాపను పెళ్లి చేసుకున్నాడు. అతను ఆ పాప హ్యాండ్ హోల్డ్ చేసుకోవడం ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. అసలు ఇంత దారుణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన, ముఖ్యంగా పిల్లలు మహిళలను చూడకుండా దారుణంగా అనమాట. మహిళల్ని చిన్న పిల్లల్ని కూడా వీధిలో కూడా రానిరు, ఆడుకోవడానికి కూడా రానిరు. పబ్లిక్ ప్లేసెస్ కి పబ్లిక్ పార్క్స్ కూడా వెళ్ళకూడదు. అంతేకాదు వాళ్ళ ఫేస్ ఫుల్ గా కవర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండదు. వాళ్ళు చిన్న బిజినెస్ కూడా చేసుకోకూడదు. ఈవెన్ ఉమెన్ బ్యూటీ పార్లర్స్ కూడా వాళ్ళు రన్ చేయకూడదు. అంతెందుకు ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిలు వాళ్ళ వంటింటి కిటికీలోంచి కూడా బయట చూడకూడదు. ఇదంతా తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న లా అన్నమాట, వాళ్ళు చేస్తున్న ఆర్డర్. రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా తాలిబాన్ గవర్నమెంట్ పైన, ముఖ్యంగా తాలిబాన్ సుప్రీం లీడర్ మరియు అక్కడ చీఫ్ జస్టిస్ మీద ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ కింద, అంటే మానవ హక్కుల ఉల్లంఘన. ముఖ్యంగా అక్కడ అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని కూడా అక్కడ బయటికి రాని పరిస్థితి. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళటానికి లేదు, జిమ్స్ లోకి వెళ్ళటానికి లేదు, సినిమాలకు వెళ్ళటానికి లేదు, ఏది లేదనమాట. కంప్లీట్ గా కంట్రోల్ లైఫ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో కూడా గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి. అంత అన్యాయం అక్కడ జరుగుతుంది ఆడవాళ్ళ మీద. ఇక్కడ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ జెండర్ అపార్థిని కూడా ఇప్పుడు ఒక పెద్ద క్రైమ్ గా గుర్తించాలి, అన్ని దేశాలు గుర్తించాలని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చెప్పిందనమాట. యుఎన్ ఉమెన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం బాగా పెరిగిపోయింది, ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కూడా చాలా ఎక్కువ వచ్చేసాయని చెప్పి. యునిసెఫ్ వాళ్ళ ప్రకారం అయితే ఆఫ్ఘనిస్తాన్ లో చైల్డ్ బ్రైడ్స్ బాగా పెరిగిపోయారంట. అంటే బాలికా వధువులు బాగా పెరిగిపోయారంట. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ట్రెడిషన్ ఉంది, అదే వల్వర్ అన్నమాట. అంటే అమ్మాయి కొంచెం హెల్దీగా బాగుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. మన తెలుగులో కన్యాశుల్కం అంటాం కదా, అమ్మాయిలు డబ్బులు ఇస్తారనమాట. పేద కుటుంబంలో అమ్మాయిలను అమ్మేస్తారు అలా. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకో ప్రాక్టీస్ కూడా ఉంది, బాద్ అని. బాద్ అంటే ఫ్యామిలీస్ మధ్య డిస్ప్యూట్స్, గొడవలు అయినప్పుడు శాంతి చేసుకోవడానికి, నెగోషియేషన్స్ కోసం, అంటే ఫ్యామిలీస్ మధ్య గొడవలు రిజాల్వ్ చేసుకోవడానికి, తగాదాలు పూడ్చుకోవడానికి ఒక అమ్మాయిని ఇంకో కుటుంబానికి ఇచ్చేస్తారనమాట. ఆ టైంలో అమ్మాయిని హింస కూడా పెడతారు. ఇలాంటి ఒక అమ్మాయి కథనమే టైమ్ మ్యాగజైన్ కూడా ఒకసారి కవర్ పేజ్ కూడా వేసింది. ఒక అమ్మాయిని బాధ ద్వారా ఇంకో కుటుంబానికి ఇచ్చేస్తే అమ్మాయి ముక్కు చెవులు ఎలా కట్ చేసి పంపించారనేది ఈ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఆడవాళ్ళ మీద జరుగుతున్న దారుణం. అంటే మహిళా హక్కులు పూర్తి స్థాయిలో ఉల్లంఘన అవుతున్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అయితే 45 సంవత్సరాల వ్యక్తి 6 సంవత్సరాల పాపను పెళ్లి చేసుకుంటే టెంపరీగా వ్యక్తిని అరెస్ట్ చేసి 9 ఏళ్ళు అయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్ళని చెప్పి ప్రభుత్వం చెప్తుందంట. అంటే అక్కడ కోడిఫైడ్, అంటే ఎన్నాళ్ళకి ఆడపిల్లకి పెళ్లి చేయాలనే దాని మీద కూడా ప్రాపర్ చట్టం లేదనమాట. అటువంటి పరిస్థితిలో విద్య లేదు, ఆరోగ్య పరిస్థితులు లేవు, ఇండిపెండెంట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఆ అమ్మాయి అంటే ఒక కమోడిటీ అని చెప్పుకోవచ్చు. అంటే పుట్టక ఏ దేశంలో పుడతాం, ఎలా పుడతాం అని చెప్పేది అది మన చేతిలో ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఆడపిల్లగా పుట్టడం మహాపాపం అన్నట్టు అనిపిస్తుంది అక్కడ.